ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమని యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసం 14వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, మరి అబ్రాముకి ఇచ్చిన వాగ్దానము దేవుడు మన జీవితాల్లో కూడా మన కొరకు ఆ యొక్క వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సింది, దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు, దేవునికి ఇష్టమైన బలిపీఠం మనం కట్టినప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షత మరి మనకు కూడా కలుగుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అబ్రాముకు ప్రత్యక్షమై ఏ విధంగా అయితే అబ్రాము యొక్క సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అదేవిధంగా మన జీవితంలో కూడా మన బిడ్డల కొరకు, మన కొరకు మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నట్లయితే, ఆత్మీయ ఎదుగుదలను మీరు పెంచుకున్నట్లయితే, దేవునితో అనుసంధానం చేయబడినట్లయితే, యేసుక్రీస్తు నామంలో రూపాంతరం చెందినట్లయితే, ఆయన గొప్ప అత్యధికమైన మేలులతో దేవుడు మనల్ని నింపాలని, ఆయన ఆశీర్వదించాలని ఆయన ఎదురు చూస్తున్నారు. అయితే మనం చేయాల్సిందల్లా దేవునికి ఇష్టానుసరమైన జీవితాన్ని జీవించడం మాత్రమే. అలాంటి జీవితాన్ని జీవించినప్పుడు మన హృదయాన్ని యెహోవాకు ఒక బలిపీఠంగా కట్టినట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా అట్టి రీతిగా ఉన్నట్లయితే, దేవుడు మన జీవితాల్లో ఉన్నతమైన, ఆశ్చర్యమైన, అద్భుతమైన కార్యాలు, అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో ప్రతి ఒక్కరిని మన మీ యొక్క రెక్కల చెట్టును దాయమని అడుగుచున్నాం తండ్రి. అవునయ్యా, ప్రతి ఒక్కరి హృదయాల్లో మీ నామం పేరిట ఒక మంచి గొప్ప బలిపీఠాన్ని కట్టడానికి మీరు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. అటువంటి కృపను బిడ్డలందరికీ దయచేయమని నువ్వు ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతిదీ కూడా నీ చిత్తానుసారంగా జరిగించమని, మా ఇష్టాలు మా ఆలోచనలు కాదు కానీ ప్రభా, నీ ఇష్టము, నీ ఇష్టానుసరమైన బ్రతుకులు మాకు ఉండడానికి అటువంటి కృపను మీరు మాకు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామాన్ని మాత్రమే ఇచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.